ఎంఐఎం కోటలో పాగా వేయడమే లక్ష్యంగా హైదరాబాద్లోని పాతబస్తీలో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. సాయంత్రం 7:40 హైదరాబాద్కు చేరుకుని అమిత్ షా 7:55 లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం లాల్ దర్వాజా నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 8 నుంచి 9 వరకు అమిత్ షా రోడ్ షో జరగనుంది. అనంతరం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు అమిత్ షా. అనంతరం ఇవాళ రాత్రి హైదరాబాద్ లోనే అమిత్ షా బస చేయనున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటికే 30 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది బీజేపీ ఆఫీస్కు చేరుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. అయితే బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి వెంకట్? ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నగరానికి రాబోతున్నారు. పాతబస్తీలో ఇవాళ భారీ రోడ్ షోలో ఆయన పాల్గొనబోతున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా ఇవాళ పాతబస్తీలో ప్రచారం చేయబోతున్నారు. అందులో భాగంగానే మొదటిగా అమిత్ షా సాయంత్రం లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షోలో మాధవలతతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు. ఖచ్చితంగా పాతబస్తీలో పాగా వేయాలనేది బీజేపీ లక్ష్యం. ఆ లక్ష్యంగానే ఎంఐఎంని గద్దెదించాలి, ఎంఐఎంని కొట్టాలి, ఇక్కడ బీజేపీ జెండా ఎగరేయాలనేది బీజేపీ ముందున్న లక్ష్యం. ఆ లక్ష్యం ప్రకారమే బీజేపీ పక్క ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి ఇవాళ హైదరాబాద్కు రాబోతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. ప్రచారం తర్వాత భారీగా రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనం లాల్ దర్వాజా దగ్గర ఉన్నాం. లాల్ దర్వాజాలో ఎక్కడెక్కడ రోడ్ షో ఉండబోతుందో ఒకసారి మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్న ఈ రోడ్డు మొత్తం కూడా లాల్ దర్వాజా అమ్మవారి ఈ రోడ్ అంతా కూడా భారీగా మొత్తం కూడా బీజేపీ జెండాలతో మొత్తం కూడా కాషాయం అయ్యిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా అమ్మవారి ఇక్కడ నుంచి దాదాపు ఒక 700 మీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అమిత్ షా. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి టెంపుల్ నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. భారీగా జన సమీకరణ కూడా చేయబోతున్నారు. ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు చేసిండ్రు. ఇక్కడ చార్మినార్, లాల్ దర్వాజా, షాలిబండ మొత్తం కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇటు కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. మొత్తం కూడా ఇప్పుడు రిహార్సల్ చేస్తున్నారు. ఇటువైపు మనం ఒకసారి ఇటువైపు చూసుకుంటే కనుక లాల్ దర్వాజా నుంచి నేరుగా ఇటు సుధా థియేటర్, షాలిబంట సుధా థియేటర్ మొత్తం దాదాపు 1 కిలోమీటర్ పైనే ఈ రోడ్ షో ఉండబోతుంది. పోలీసులు ఇప్పటికే ఇదంతా కూడా ట్రాఫిక్ కావచ్చు, ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు కావచ్చు, షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మధ్యాహ్నం వరకే మీరు చూసుకోవాలి. ఆఫ్టర్ మధ్యాహ్నం మొత్తం కూడా క్లోజ్ చేయాలనేది స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే రిహార్సల్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ అమిత్ షా రోడ్ షో ఉండబోతుంది, ఎక్కడెక్కడ లేదు, ఎలా నిర్వహించాలనే దాని మీద ఇప్పటికే కేంద్ర బలగాలుగా ఇటు పోలీసులు, ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఒక నిర్దిష్టమైన రోడ్ షోకు ప్రణాళికలు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా రోడ్ షోలో పాతబస్తీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ, అంటే బహుశా హైదరాబాద్లో ఇంత పెద్ద రోడ్ షో ఒక కేంద్ర హోంశాఖ అది పాతబస్తీలో చేయడం కూడా మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ ఓటు శాతం పెరిగిందనేది బీజేపీ అంచనా వేస్తుంది. ఆ ఓటు శాతంతో పాటు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా కలిసి వస్తుంది. బీజేపీ ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేది అధిష్టానం అంచనా వేస్తుంది. సర్వేలు కూడా ఆ విధంగా చెప్తున్నాయి అనేది ముందు నుంచి చెప్తా ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇక్కడ ఎంఐఎం కోటలో బీజేపీ జెండా ఎగరేయాలనేది బీజేపీ నేతలందరూ కూడా ఇప్పటి నుంచి ఇంటింటికి ప్రచారం కావచ్చు, ఇంటింటికి బీజేపీ జెండా కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్ షోకు సంబంధించి మొత్తం కూడా పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు
సాయంత్రం జరిగిపోయే రోడ్ షో పైన దృష్టి పెట్టారు. అందరూ కూడా పనుల్లో నిమగ్నమైనటువంటి నేపథ్యం ఉంది. ఇక కేంద్ర బలగాలు ఇప్పటికే మోహరించాయి. ఈ రోడ్ షో అనంతరం నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్తారు. రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఇప్పటికే కేంద్ర బలగాలన్నీ కూడా బీజేపీ కార్యాలయాన్ని అదుపులో తీసుకున్నాయి. ఈవెన్ మీడియా వెహికల్స్ కూడా బీజేపీ కార్యాలయంలోకి రానివ్వడం లేదు. మొత్తం కూడా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే పాత బస్తీ అనేది కొంత సమస్యాత్మక ప్రాంతాలపైన కూడా కొన్ని పూర్తిగా తన ఆధీనంలో తీసుకున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా రోడ్ షో సక్సెస్ చేసేందుకైతే పోలీసులు సిద్ధం ఉన్నారు. ఇటు బీజేపీ కార్యకర్తలు నేతలందరూ కూడా రోడ్ షో పైన దృష్టి పెట్టారు. ఖచ్చితంగా సాయంత్రం 5 నుంచి ఈ రోడ్ షో ప్రారంభమవుతుంది. అమ్మవారి దర్శనం అనంతరం రోడ్ షో ప్రారంభమవుతుంది. ఆ రోడ్ షో అనంతరం శాలిబండ సుధా థియేటర్ దగ్గర పాత బస్సు ప్రజల్ని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.